ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారు ఏ చెట్టు మొక్కను తమ ఇంట్లో నాటితే వారి జీవితంలో ఉండే కష్టాలు అన్ని కూడా తొలగిపోయి ధనవంతులు అవుతారు. ఇక మీరు ప్రత్యేకించి మీకు మీ జాతకం ప్రకారం కేటాయించబడిన కొన్ని మొక్కలు గనక మీరు మీ ఇంట్లో నాటితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు మీరు నివసించే ఇంటిలో ఏ చెట్టు మొక్క నాటితే మీ కష్టాలు తొలగిపోయి ధనవంతులు అవుతారో అనే వివరాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము చెప్పే ఈ అతి ముఖ్యమైన సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక ఈ కుంభరాశికి రాష్ట్రాధిపతి శని దేవుడు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎంతో మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులు. వీరు ఎప్పుడు కూడా 10 మందికి సహాయాన్ని చేసి ఆ 10 మంది కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా తమ జీవితంలో స్థిరపడాలని ఈ కుంభరాశి వారు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. విలాసాలకు జలసాలకు టైం కేటాయించి తాము చేస్తున్న పనిని పెండింగ్ పెడుతూ సోమరితనంగా అస్సలు జీవించడానికి ఈ కుంభరాశి వారు అస్సలు సహించరు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని పనులు చేసుకుంటూ తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి అని కోరుకుంటూ తమ కుటుంబానికి కూడా ఎంతో క్రమశిక్షణలో పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు తమ పిల్లల్ని ఎంతో బాధ్యతారహితంగా పెంచుతారు. ఇక ఇంత మంచి యాటిట్యూడ్ అంటే ఈ కుంభరాశి వారికి అయితే మీరు మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలను తొలగించుకోవడానికి, అలాగే మీరు ధనవంతులయ్యే విధంగా మీరు మీ జీవితంలో ఎదగడానికి ఏ చెట్టు మొక్కను మీ ఇంట్లో నాటితే మీరు ధనవంతులు కుబేరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇక ఒక్కొక్క రాశి జాతకులు వారి జాతక రీత్యా ప్రత్యేకమైన మొక్కను తాము నివసించే ఇంటిలో పెంచుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇక ఈ మొక్కల కారణంగా కూడా వారికి ఉండేటటువంటి సమస్యలు, కష్టాలు, అలాగే వారి ఇంట్లో ఉండేటువంటి నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతూ ధనవంతులు అవుతారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారు కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మొక్కను మీ ఇంట్లో నాటితే కనుక మీరు ఖచ్చితంగా ధనవంతులు అయి తీరుతారని పండితులు చెబుతున్నారు. ఇక ధనం మూలం ఇదం జగత్, ఈ ప్రపంచమంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే తమ జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అదేవిధంగా మేము జీవితంలో తొందరగా కోటీశ్వరులు అవ్వాలని కూడా భావిస్తూ ఉంటారు. ఇక జీవితంలో తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే మీ యొక్క రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలని జ్యోతిష శాస్త్రంలో తెలియజేశారు. అయితే జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటించాలి. ఈ సూచనల వల్ల మీకు తొందరగా లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి తొందరలో మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా తూర్పు సింహద్వారం గల ఇంటిలో కానీ లేదా ఉత్తర సింహం ద్వారం గల ఇంటిలో కానీ నివాసం ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా ఉంటే తొందరగా కుంభరాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది. కానీ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ సింహద్వారం గల ఇంటిలో అస్సలు ఉండకూడదు అని చెప్పాలి. ఎందుకంటే దక్షిణ సింహద్వారం గల ఇంటిలో కుంభరాశి వారు ఉంటే మాత్రం ఈ రాశి వారికి ధనలాభం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మరీ ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ యొక్క ఇంటిలో ఆగ్నేయ దిశలో పూల మొక్కలను పెంచాలి. అంటే మీ ఇంటి ఆవరణలో మీరు పూల మొక్కలను పెంచాలి. అంటే కనుక ఎక్కడ పెంచాలంటే మీ ఇంట్లో ఆగ్నేయం ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఆగ్నేయ దిక్కులో పూల మొక్కలను పెంచండి.
లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అమోఘంగా సిద్ధిస్తుంది. అందులోనూ మీ ఇంటి ఆవరణలో ఆగ్నేయ దిశలో మీరు పెంచాల్సిన ఆ అద్భుతమైన పూల మొక్క ఏమిటో తెలుసా? మందారం చెట్టు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ఇంటి ఆవరణలో, అది అపార్ట్మెంట్ ఫ్లాట్ కానివ్వండి, లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లా కానివ్వండి, లేదా మామూలుగా మీరు నివసించే ఇల్లు కానివ్వండి, మీ ఇంటి ఆవరణలో ఆగ్నేయ దిక్కులో మందారం మొక్కను నాటండి. ప్రతిరోజు ఆ మొక్క మొదట్లో నీళ్ళను పోయండి. ఇలా చేస్తే కనుక కుంభరాశి వారు అఖండ ఐశ్వర్యం కలిగి తొందరగా కోటీశ్వరులు అవుతారు. అదేవిధంగా ఇక కుంభరాశి జాతకులు ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా కానీ ఖాళీ ప్రదేశం ఉంటే కనుక స్వయంగా మీ చేతులతో ఒక రావి చెట్టు మొక్కను నాటండి. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు మొక్క నాటి దానికి మీరు నీళ్లు పోస్తే కనుక మీకుండేటటువంటి జన్మ జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అధికమైన లాభాలు వస్తాయి. అలాగే తొందరలోనే మీకు ధనవృద్ధి కలుగుతుంది. ఇక కుంభరాశి వారు ధనవంతులు అవ్వడానికి ఎవ్వరూ ఆపలేరు. అద్భుతంగా మీరు ధనవంతులు అయ్యేటటువంటి యోగం అతి తొందరలో మీకు సిద్ధించి తీరుతుంది. కాబట్టి కుంభరాశి వారు మాత్రం మర్చిపోకుండా మీ ఇంట్లో మందారం మొక్కను, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రావి చెట్టు మొక్కను నాటితే కనుక మీకు ఉండేటటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోయి అతి తొందరలో మీరు కోటీశ్వరులు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.